రాజకీయ ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. అందులో భాగంగా బుక్కరాయచంద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలేసి ఈ ప్రచార క్యాంపెయిన్ని విగ్రహంలో ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా టీడీపీ, వైఎస్ఆర్, జనసేన పార్టీలు తమ వ్యవహరిస్తామన్న వైఖరికి చాలా ప్రజానికం నష్టపోవాల్సి వస్తుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీజేపీ తన పాగా వేయడానికి అందరినీ తన నియంత్రణలో పెట్టుకుంటూనే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇటీవల కేంద్రంలో వచ్చినటువంటి అనేక బిల్లుల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి 3 చట్టాలు కానీ లేదా విద్యుత్ సంబంధించింది కానీ ఒకే దేశం ఒకే రేషన్ పేరుతో కానీ ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడానికి అట్లాగే ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో అబద్ధాలు చెబుతూ పాలక పార్టీకి ఉన్నటువంటి బీజేపీ తన వైఖరిలో ప్రధానంగా మతోన్మాదం వైపు నడుస్తున్నది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశము, బీజేపీ, జనసేన పార్టీలు వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది పార్లమెంట్లో మనం చూసాం. దీని ద్వారా దేశానికే కాదు రాష్ట్ర ప్రజానికానికి చాలా నష్టం అనేది సిపిఎం పార్టీగా భావిస్తున్నది. ఈ 3 పార్టీలు కూడా అవకాశవాదంగా వ్యవహరిస్తూ తమకు ఉన్నటువంటి కేసుల మీద రాజీ పడుతూ కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది మేము చెప్తున్నాం. ప్రధానంగా సిపిఎం పార్టీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో మీటర్లు పెట్టి వ్యవసాయానికి రైతులకు నష్టం చేస్తున్నారు, జీవో నంబర్ 22 కానీ అట్లాగే ఒకే దేశం ఒకే రేషన్ పేరు మీద కానీ అనేక చట్టాలు ఈ దేశానికి ప్రమాదకరంగా చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. రేపు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ప్రచార క్యాంపెయిన్ రేపు బుక్కరాయచంద్రం నుంచి ప్రారంభమై సింగనమల నియోజకవర్గంలో ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం అనేది సిపిఎం పార్టీకి తెలియజేస్తున్నాం.